మొత్తానికి గుండె నిండా గుడిగంటలు సీరియల్ 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని 501వ ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది నేడు. నిజానికి ఈ కథకు బుల్లితెర అభిమానులు బాగా పెరిగారంటే అందుకు కారణం పూలగంప ముళ్లకంపల ప్రేమ బంధమే కారణం. ఈ క్రమంలోనే నేటి కథనంలో మనోజ్ మరో ఘనకార్యం చేశాడు. ఆ వివరాలతో పాటు మీనా మనసు మాటల్ని కూడా చూసేద్దాం. మీనాను ఆపిన ప్రభావతి, ఇక నుంచి నీకు నచ్చిన వంటకాలు కాదు, రోహిణి మనోజ్ ఇద్దరూ బిజినెస్ చేయబోతున్నారు కాబట్టి వాళ్లకిబ్బంది కలగకుండా వాళ్లకు నచ్చినవే వండాలి అని అంటుంది. ఇంతలో బాలు వస్తాడు, వెటకారం స్టార్ట్ చేస్తాడు. రోహిణి మనోజ్ వచ్చి మాకు వెజిటబుల్ బిర్యానీ కావాలి అంటారు. దాంతో మీనా కూరగాయలు లేవింట్లో అంటుంది. వెంటనే బాలు, బిర్యానీ కోరింది మీరే కాబట్టి కూరగాయలు తేవలసింది మనోజ్ గాడే, పైగా బిజినెస్ చేయబోతున్నాడు కాబట్టి అమ్మడం కొనడం తెలుస్తుంది, వెళ్లిరా లక్షలు మింగినోడా అని అంటాడు. సత్యం వచ్చి అదే కరెక్ట్ అనడంతో డబ్బులివ్వండి తెస్తాను అంటాడు మనోజ్ బిల్డప్ గా. కనీసం కూరగాయలు తెచ్చే డబ్బు కూడా లేదా అని బాలు వెటకారం చేస్తుంటే, ఇప్పుడు మా మనోజ్ బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇకపై డబ్బులుంటాయి, ఇప్పుడు నేనిస్తాను అని 500 ఇచ్చి కావాల్సినవన్నీ చెప్తుంది. అయితే మనోజ్ 1కి 10 సార్లు ఆ కూరగాయల పేర్లు గుర్తుపెట్టుకుని బయలుదేరతాడు. అప్పుడు కూడా బాలు వెటకారం చేస్తూనే ఉంటాడు. తెచ్చినప్పుడు చూద్దాంలే అని అంటాడు. ఇక మనోజ్ కూల్గా బయటికి వెళ్లి అమ్మో ఎండగా ఉంది అంటూ కారు వేసుకుని వెళతాడు. కాసేపటికి కూరగాయలు కొని ఎంట్రీ ఇస్తాడు. అప్పటిదాకా బాలు, సత్యం, ప్రభావతి, మీనా, రోహిణి అంతా ఎదురు చూస్తూనే ఉంటారు. అమ్మో ఎండలు బాగా ఉన్నాయి, అందుకే కారులో ఏసీ వేసుకుని మరీ వెళ్లాను, ఇవిగో రోహిణి కూరగాయలు అని చేతిలో పెట్టి ₹2 చేతిలో పెడతాడు. ఈ మాత్రం కూరగాయలకి 500 ఖర్చయ్యాయా అమ్మో అంటుంది రోహిణి. అంతవ్వదు అని మీనా ప్రతి కూరగాయని లెక్కేసి 200 కంటే ఎక్కువ కాదు అని చెప్తూనే ఉంటుంది. దాంతో బిల్ తీసి చూడండి, నేనేం మింగలేదు అంటాడు మనోజ్. బాలు బిల్ చూస్తాడు. 498 అని ఉంటుంది. దాంతో ఎక్కడికెళ్లావు మనోజ్, అంత కాస్ట్లీనా అనంటుంది రోహిణి. అప్పుడే ఒక వ్యక్తి, నేను కిరాణా షాప్ లో పనిచేస్తుంటాను, కూరగాయలకొచ్చిన ఈ వ్యక్తి బిల్ తప్పుపడిందని చూసుకోకుండా డబ్బులు వదిలేసి వచ్చేశాడు, మొత్తం కూరగాయలు ₹198 ఇవిగో మిగిలిన డబ్బులు అని ఇచ్చి వెళ్లిపోతాడు. ఇక బాలు అందుకుంటాడు, వీడు బిజినెస్ పెడతాడట, నాకు డౌటే అని వెటకారం చేయడం మొదలు పెడతాడు. ఎవడికి దొరకకూడదో వాడికే దొరుకుతావురా నువ్వు అని తిడుతుంది ప్రభావతి. రోహిణి, సత్యం అంతా తల కొట్టుకుంటారు. ఇక అప్పుడే సత్యం, రే బాలు రేపు స్పెషల్ ఏంటో గుర్తుందా అంటాడు నవ్వుతూ. మీనా సిగ్గుపడుతుంది. గుర్తుంది నానా, వీడు లక్షలు ఎత్తికెళ్లిన రోజే కదా అనంటాడు నవ్వుతూ. రేపు మా పెళ్లి రోజు కదా అన్న మాట తప్పితే మిగిలినవన్నీ చెబుతాడు బాలు. దాంతో మీనా అలిగి లోపలికెళ్లిపోతుంది. వెంటనే సత్యం, వెళ్లరా రేపు మీ పెళ్లి రోజు కదా, అదే మర్చిపోయావా, వెళ్లి మీనాతో మాట్లాడు అని తిట్టి పంపిస్తాడు. దాంతో బాలు మీనా వెనకే వెళ్తాడు. మీనా అలుగుతుంది, నాకు గుర్తుంది మీనా, కావాలనే చెప్పలేదు, ఈలోపు అలిగి వచ్చేశావు అంటూ ప్రేమగా మాట్లాడంతో మీనా మెలికలు తిరుగుతూ, మనం మొదటిసారి ఎక్కడ కలిశామో గుర్తుందా, ఎలా గొడవ పడ్డామో గుర్తుందా అంటూ ప్రతి సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాకు కొద్దిగా జ్ఞాపక శక్తి తక్కువ, గుర్తు చేయి మీనా అంటూ ప్రతి సీన్ని అడిగి మెలికలు తిరుగుతూ గుర్తు చేయించుకుంటాడు బాలు. మిమ్మల్ని మొదటిసారి గుడిలో చూశాను, అప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని తిట్టి వెళ్లిపోతే వర్షంలో తడుస్తూ ఉన్నారు, అప్పుడే చూశాను అంటూ ప్రతి సీన్ గుర్తు చేస్తూ ఉంటే బాలు వింటూ ఉంటాడు. ఆ సీన్ భలే ఆసక్తిగా సాగింది. ఇక కమింగ్ అప్ లో బాలు మీనాల పెళ్లి రోజు కావడంతో షీలా డార్లింగ్ ఎంట్రీ కీలకంగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.